హాయ్ అండి. ఈరోజు వంకాయ బఠానీ మసాలా కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. నాకు చిన్న చిన్న వంకాయలు కనిపించినాయండి. ఇవి నచ్చి తీసుకొచ్చాను. ఇవి ఇలానే వేసి చేద్దాం. మామూలుగా అయితే పొడుగ్గా కోసుకుంటామండి వంకాయల్ని. ఇప్పుడైతే 4 పచ్చాలుగా చీల్చి ఉప్పు నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఇవి ఒక హాఫ్ వంతు వేయించాలండి. ఇట్లా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఒక 4 లవంగాలు, 2 యాలక్కాయలు, ఓ చిన్న చెక్క, 2 స్పూన్లు గసగసాలండి. ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకుందామండి. ఇదిగోండి కోర్స్‌గా చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నూనె వేడి చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి బాగా వేయించుదామండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాక టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు బాగా స్మాష్ అవ్వాలండి. అప్పటి వరకు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు నేను బఠానీ ప్రొవిజన్ తీసుకున్నానండి. మామూలుగా కనుక తీసుకునేటట్టయితే నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ప్రొవిజన్ అయితే అవసరం లేదు. డైరెక్ట్గా వేసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కొని వేసేసానండి. చూసారా? బాగుంటాయండి. ఇవి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అందరికీ ఆరోగ్యానికి మంచిది కదా బఠానీ. బాగా కలుపుకుందామండి. కొంచెం వేగనిచ్చి పొడి మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకుందామండి. మసాలా వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉంచి తర్వాత సరిపడినంత ఉప్పు, కారం వేసుకుందామండి. మీ రుచికి తగ్గట్లుగా వేసుకోండి. బాగా కలుపుకోవాలండి. కొంచెం వేగితే పచ్చివాసన పోతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని ఒక్కసారి తిప్పి సరిపడినంత నీళ్లు పోసుకుందామండి. నేను ఒక 2 కప్పులు నీళ్లు పోసాను. ముక్క మునగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి హాఫ్ మునిగితే సరిపోతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత నూనె తేరిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేయడమేనండి.